హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీలతని వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ శ్రీ. ఈరోజైతే ఒక మంచి ట్రెడిషనల్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. అదేంటంటే పూర్ణం బూరెలండి. మనం చేసుకునే ప్రతి పండగలప్పుడైనా తప్పకుండా చేసుకోవాలనుకునే ఈ పూర్ణం బూరెల్ని ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసేలాగా బ్యాటర్ని ఏ విధంగా కలుపుకోవాలి, పూర్ణం అనేది బయటకు రాకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా చూపించేస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూసేసేయండి. ఈ వీడియోలో చెప్పే టిప్స్తో కనుక చేశారనుకోండి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. వీటిని చేశాక గంటల తరబడి కూడా కరకరలాడుతూ ఎంతో కమ్మగా రుచిగా ఉండే ఈ పూర్ణం బూరెల్ని ఎవరిష్టపడరు చెప్పండి. మరి లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాం. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చినట్లయితే ఒక మంచి లైక్ కొట్టండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. మరి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందైతే ఒక బౌల్లోకి 1 కప్పు వరకు శనగపప్పును తీసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగేసుకొని 1-1.5 కప్పుల వరకు వాటర్ని వేసేసుకొని నానబెట్టుకుంటున్నానండి. ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టేసుకుంటున్నాను. ఇదే వాటర్తోనే ఉడికించుకోవాలండి. చూడండి, ఈ విధంగా మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను. ఆ తర్వాత మరొక బౌల్లోకి 1 కప్పు వరకు రేషన్ బియ్యంని, అదే కప్పుతోని 1/2 కప్పు వరకు మినపగుళ్ళని కూడా వేసేసుకొని శుభ్రంగా కడిగేసుకొని తగినంత వాటర్ని వేసేసి మూత పెట్టేసి ఒక 2 to 4 అవర్స్ నానబెట్టుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా పప్పు అనేది చక్కగా నానిపోయింది. ఇలా బియ్యం మినపప్పు నానేలోపు మనం పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకుందాం. నానిన ఈ పప్పుని నేనైతే గిన్నెలోనే ఉడికించుకుంటున్నానండి. కుక్కర్లో కనుక ఉడికించుకోవాలనుకుంటే ఒక విజిల్ వచ్చేలాగా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి, పప్పు అనేది చక్కగా ఉడికిపోయింది. పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసి ఆ తర్వాత మిక్సీ జార్లోకి ఈ విధంగా వేసేసుకొని మూత పెట్టేసి పల్స్ మోడ్లో మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలన్నమాట. వీలైనంత మెత్తని పేస్ట్ లాగా ఎక్కడ కూడా పలుకులు లేకుండా గ్రైండ్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఒక ప్యాన్లోకి ఈ పప్పు మిశ్రమాన్ని అంతా వేసేసుకొని ఏ కప్పుతో పప్పు తీసుకున్నామో అదే కప్పుతోని 1 కప్పు, లేదంటే మీరు స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే 1.25 కప్పు వరకు బెల్లం తురుమును వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ బెల్లం అంతా పప్పులోకి బాగా కలిసిపోయేలాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట. ఇలా 2 స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసేసుకొని స్టవ్ అనేది లో టు మీడియంలోనే ఉంచేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ అడిగి మాడిపోకుండా జాగ్రత్తగా ఉడికించుకోవాలండి. మీరు ముందే బెల్లాన్ని కరిగించుకొని ఆ తర్వాత పప్పు మిశ్రమాన్ని కూడా వేసేసుకోవచ్చు. మీకు ఏ మెథడ్ అనేది ఈజీగా ఉంటే అది ఫాలో అయిపోయి చేసేసేయండి. చూడండి, ఈ విధంగా బెల్లం అనేది పూర్తిగా కలిసిపోయి మనం చేతిలోకి కొంచెం పిండి ముద్దను తీసుకొని ఇలా గుండ్రంగా చేసామనుకోండి, ఉండలాగా రెడీ అయిందంటే మనకి కరెక్ట్గా పూర్ణం అనేది రెడీ అయిందనమాట. ఇప్పుడు ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టేస్తున్నాను. మరి లూజ్గా ఉండకూడదండి, ఇలా ఉండలాగా రావాలన్నమాట. ఇప్పుడు చల్లారేంత వరకు పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి అంటే మనకి బియ్యం పప్పు అనేవి చక్కగా నానిపోయాయి. ఈ వాటర్ అంతా వంపేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకొని వాటర్ అనేది ఎక్కువగా వేసుకోకుండా కొంచెం కొంచెంగా అవసరానికి సరిపడినట్లుగా వేసేసుకుంటూ ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. బ్యాటర్ అనేది లూజ్ అయిపోయింది అనుకోండి, పూర్ణం అనేది బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ఇలా ఒక వేలిని ముంచి చూసినట్లయితే వేలికి అంటుకునేలాగా ఉండాలి, థిక్ లేయర్ లాగా రావాలన్నమాట. ఆ తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ని 1/2 స్పూన్ వరకు వంట సోడాని వేసుకోవాలండి. ముందు రోజే బ్యాటర్ని రెడీ చేసుకున్నట్లయితే పిండి పులుస్తుంది కాబట్టి వంట సోడా వేసుకోవాల్సిన అవసరం లేదండి. వెంటనే చేస్తున్నాం కాబట్టి వేసుకోవాలి అని గుర్తుంచుకోండి. ఆ తర్వాత వేడివేడి ఆయిల్ని 1 స్పూన్ వరకు వేసుకోవడం వలన ఇవి పొంగుతూ క్రిస్పీగా వచ్చేస్తాయని గుర్తుంచుకోండి. ఆ తర్వాత ఇలా ఒక 5 మినిట్స్ బాగా బీట్ చేస్తున్నట్లుగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా రెడీ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసి మనం పూర్ణం అనేది బాల్స్ని రెడీ చేసుకుందాం. చేత్తో తాగగలిగే అంత వేడిగా ఉన్నప్పుడు మీకు కావలసినంత సైజులోకి పిండిని తీసుకొని పూర్ణాన్ని ఇలా బాల్ లాగా రౌండ్గా చుట్టేసుకొని అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఆ తర్వాత ఇప్పుడు వీటిని ఎలా వేసుకోవాలి అనేది చూపించేస్తాను. ఇలా బియ్యం మినపిండి బ్యాటర్లోకి వేసేసుకున్న తర్వాత స్పూన్తో తీసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇలా స్లోగా డ్రాప్ చేసేసుకోవాలి. చేత్తో చేసుకోవడం అలవాటు ఉన్న వాళ్ళు పిండి ముద్దను తీసుకొని ఆయిల్లోకి డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చండి. బిగినర్స్ ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవాలని చెప్పేసి ఈ పద్ధతిలో చూపించేస్తున్నానండి. మీకు ఏ పద్ధతి అనేది ఈజీగా ఉంటే అదే ఫాలో అయిపోయి చేసేయండి. ఇలా
పై పూతపిండిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, పూర్ణాన్ని ఎలా రెడీ చేసుకోవాలి అనేది వీడియోలో క్లియర్గా అర్థమైందనే అనుకుంటున్నాను. మరి ఈజీ పద్ధతిలో తప్పకుండా ఈసారి ఉగాది స్పెషల్గా పూర్ణం బూరెల్ని మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టేసేయండి. మరి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక మంచి లైక్ కొట్టండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది మంచి ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.